హాయ్ హలో వెల్కమ్ టు మ్యాథ్స్టిక్స్ ఛానల్. ఇంతకుముందు వీడియోలో మనం ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ ఇంట్రడక్షన్స్ అన్నీ నేర్చుకున్నాం. సో అవి వస్తే 1 మార్క్కి 2 మార్క్కి 2 మార్క్స్ ఈజీగా చేయొచ్చు. సో మన వెయిటేజ్ ప్రకారం ఫస్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ ట్రిగ్నోమెట్రీ అంటే ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ దట్ డీల్స్ విత్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఈజీ క్వశ్చన్, ఇంతకుముందు ఇంట్రడక్షన్లో కూడా చెప్పుకున్నాం. సో మ్యాథమెటిక్స్లో ఒక బ్రాంచ్ ట్రిగ్నోమెట్రీ. సో అది ఏం డీల్ చేస్తుందంటే రిలేషన్షిప్ బిట్వీన్ సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆఫ్ ది ఒక ట్రయాంగిల్లో యాంగిల్స్ సైడ్స్ని డిఫైన్ చేస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ ట్రిగ్నోమెట్రీ. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ద 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ చెప్పుకున్నాం. సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కొసెకెంట్ థీటా, సీకెంట్ థీటా, కాట్ థీటా. నెక్స్ట్ రైట్ ది వాల్యూ ఆఫ్ సైన్ జీరో వాల్యూ జీరోనే. నెక్స్ట్ రైట్ ది వాల్యూ ఆఫ్ కాస్ 90 అంటే 0. దీనికి ఇది ఆపోజిట్ కదా, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రైట్ ద వాల్యూ ఆఫ్ tan 45 అంటే 1. నెక్స్ట్ 6th క్వశ్చన్, ఇఫ్ సైన్ ఏ = 35 ఫైండ్ కాస్ ఏ అంటే మనం ఒక డయాగ్రామ్ గీసుకొని ఇది హైపోటెనస్, ఇది ఆపోజిట్, అడ్జసెంట్, ఇది ఆపోజిట్, ఏబిసి, ఇక్కడ 90 degrees. సో ఇక్కడ మనకు సైన్ అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ 5, ఆపోజిట్ సైడ్ అంతా 3. పైథాగరస్ థీరం ప్రకారం హైపోటెనస్ స్క్వేర్ = సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఒకటి తెలియదు కాబట్టి s² రాసుకుంది. అప్పుడు 5² అంటే 25 = 9 + s². నెక్స్ట్ 25 - 9 = s² = 16 = x², s = 4. సో ఇక్కడ 3, ఇక్కడ 5, ఇక్కడ 4. అప్పుడు కాస్ ఏ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. సో 4 ఇక్కడ 4, ఇక్కడ 3. సో అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. నెక్స్ట్ దీనికి ఆపోజిట్ ఇది వస్తుంది. దీనికి ఆపోజిట్ ఇది, అడ్జసెంట్ ఇది. కన్ఫ్యూజ్ అవ్వమాకండి అలాగా. నెక్స్ట్ విత్ రిలేషన్ బిట్వీన్ సైన్ థీటా అండ్ కాస్ థీటా అంటే sin² θ + cos² θ అంటే దాని వాల్యూ 1 వచ్చింది. సో రిలేషన్ బిట్వీన్ 1. నెక్స్ట్ రైట్ ద ఫార్ములా ఆఫ్ సీకెంట్ θ అంటే 1/cos θ. నెక్స్ట్ 9th క్వశ్చన్, రైట్ ద వాల్యూ ఆఫ్ కొసెకెంట్ 60 degrees. అప్పుడు 1/√3 నేర్చుకుంటే ఈజీగా రాసేయచ్చు. రైట్ ద రెసిప్రోకల్ ఆఫ్ tan θ, చిన్న ఇది రాసిన 1 మార్క్ పడుద్ది. రెసిప్రోకల్ ఆఫ్ tan θకి cot θ. నెక్స్ట్ రైట్ ద ఐడెంటిటీస్ ఇన్వాల్వింగ్ sin² θ అండ్ cos² θ అంటే ఏ ఐడెంటిటీ ఇన్వాల్వ్ అయిందంటే sin² θ + cos² θ = 1. ఇందాక ఇక్కడ కూడా సేమ్ ఆన్సరే వచ్చింది. రిలేషన్ బిట్వీన్ sin θ అండ్ cos θ అదే ఆన్సర్. ఐడెంటిఫై ది ఇన్వాల్వింగ్ sin θ అండ్ cos θ కూడా అదే. నెక్స్ట్ వచ్చేసి రైట్ ది వాల్యూ ఆఫ్ sin 30 అంటే 1/2 వచ్చింది, sin 30 degrees. రైట్ ది వాల్యూ ఆఫ్ cos 45 degrees, 1/√2. రైట్ ది వాల్యూ ఆఫ్ tan 0 అంటే 0, tan 90 అంటే ఇన్ఫినిటీ. రైట్ ది వాల్యూ ఆఫ్ కొసెకెంట్ 90 అంటే 1. రైట్ ది వాల్యూ ఆఫ్ సీకెంట్ 0 degrees అంటే 1. సీకెంట్ ఇప్పుడు అవసరం 10th క్లాస్లో అవసరం లేదు, మరి ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్స్ కాబట్టి ఇచ్చారేమో. సో నేను నెక్స్ట్ సీకెంట్కి మిగతా అన్ని మొత్తానికి రేషియోస్కి యాంగిల్ అదే ఎంత యాంగిల్కి ఎంత ఉంటుందో చెప్తా. సో 1 మార్క్ క్వశ్చన్స్ కాబట్టి అవి కూడా ఇవ్వచ్చేమో.
సో నెక్స్ట్ 17th క్వశ్చన్, ఇఫ్ tan θ ఈక్వల్ టు 1 ఫైండ్ ది θ. θ అంటే ఇప్పుడు tan θ ఈక్వల్ టు 45, θ ఈక్వల్ టు 45 అవ్వబట్టే కదా tan 45 అంటే 1 కదా, అలా. నెక్స్ట్ 18th క్వశ్చన్, రైట్ ది రిలేషన్ బిట్వీన్ tan θ అండ్ cot θ. tan θ ఇంటూ cot θ ఈక్వల్ టు 1. రైట్ ది వాల్యూ ఆఫ్ cosecant 30 అంటే 2. రైట్ ది వాల్యూ ఆఫ్ secant 60 2. సో నేను మిగతా అన్నిటికి కూడా యాంగిల్స్ చెప్తా, ఇక్కడ యాంగిల్స్ చెప్తా. సో నెక్స్ట్ వీడియోలో, ఎందుకంటే 1 మార్క్ కాబట్టి ఇంపార్టెంట్ కాబట్టి ఇవ్వచ్చేమో ఎగ్జామ్లో. సో 20 క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. మెయిన్ మీరు ఐడెంటిటీస్ ఫార్ములాస్ ఏం లేవు, మొత్తం ఐడెంటిటీస్ మొత్తం నేర్చుకోవాలి. డెఫినేషన్ ఒకటి ట్రిగ్నామెట్రీ అనే దానికి డెఫినేషన్ నేర్చుకుంటే సరిపోద్ది. సో కొంచెం దీని మీద ఫార్ములాస్ నేర్చుకుంటే, ఐడెంటిటీస్ నేర్చుకుంటే, యాంగిల్స్ నేర్చుకుంటే ఈజీగా గెయిన్ చేయొచ్చు మార్క్స్. సో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, లైక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.